అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి అధ్యాయము అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి లేఖనంకి వెళ్ళి మనం చదువుకుందాం. నేను చదువుతాను, దయచేసి వినండి. యేసు క్రీస్తు దాసుడును అపోస్తులుడిగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడువాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందును తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. దేవుడి మాటలను ఈ వాక్యమును ప్రభు దీవించి ప్రభు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. దయగల మా తండ్రి, నీకు స్తోత్రములు. ఇంతవరకు నాయన పాటల చేత ప్రభా నీ పరిశుద్ధ నామాన్ని నాయన మేము స్తుతించాము, మయపరిచాము, గణపరిచాము నాయన. మా స్తుతుల సింహాసనమందు ఆసనుడైన మా తండ్రి, నిన్ను మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం ప్రభా. చదవైన లేఖనము నీది నాయన. నీ పరిశుద్ధ లేఖనం ద్వారా ప్రభా నీ బిడ్డలతో తండ్రి మీరు మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాము నాయన. నేను ఇక్కడ శూన్యమైనాను, జీరో అయినాను, ప్రధాన పాపినైనా ప్రభా. మనుషునితో మాట్లాడితే వ్యర్థము, కానీ పరిశుద్ధాత్మ దేవా నీవు మాట్లాడితే నాయన మేము జీవిస్తాం తండ్రి. దయామయుడమైన మా తండ్రి, నీ కొందరంలో చెల్లించుకుంటున్నా. యూట్యూబ్లో వింటున్న బిడ్డలను కూడా ప్రభా మీరు దీవించండి, వారిని ఆస్వాదించమని మేము ప్రార్థన చేయించున్నాం నాయన. మరి కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు నీ పాదాల మీద పెట్టాము. ఆ ప్రార్థన విజ్ఞాపనల మీద యేసు క్రీస్తు యొక్క రక్తము కుమ్మరించబడును గాక, యేసు క్రీస్తు యొక్క కృప కుమ్మరించబడును గాక. తండ్రి నీ కొందనములు ఆయన మరొకసారి అతి ప్రాముఖ్యమైన అంశాలకి మేము మెలుచుండగా ప్రభా నన్ను మరుగు చేయండి. రంగస్థలమినికి పరిశుద్ధాత్మ దేవా నీవు దిగిరండి. నీ పరిశుద్ధాత్మక ప్రసన్నతను మా మధ్యలో కుమ్మరించండి. నీ పరిశుద్ధాత్మక అగ్నిని మా మధ్యలో కుమ్మరించండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మధ్యలో దేవా మీరు కుమ్మరించమని మేము ప్రార్థన చేయించున్నాం నాయన. నీ కొందనాలు మాట్లాడేవారు మీరు కాదు, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడనని ప్రభా మీరు స్వలించిన దేవుడు తండ్రి. నన్ను కంప్లీట్గా ప్రభా నన్ను సంపూర్ణంగా మరుగు చేసి తండ్రి పరిశుద్ధాత్మడా మీరే వచ్చి నీ బిడ్డలతో మాట్లాడి తండ్రి నీ నామాన్ని మహిపొందుకోమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీకు మీ కుటుంబాలకు దేవుని కృప తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. పౌలు చక్కగా దేవుని యొక్క లేఖనాన్ని మాట్లాడుతున్నాడు. ఆయన యేసు క్రీస్తు దాసుడును అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడువాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియ సోదరుడా, పోయిన వారం చూసాము ఎఫెసీయుల రాష్ట్ర పత్రికలో దేవుని పిల్లలుగా క్రీస్తు యేసులో ఉన్నవారికి, ఎవరిలో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు దేవుడు? యేసు క్రీస్తులు అనగా క్రీస్తు యేసులో ఎవరైతే ఉన్నారో, క్రీస్తు యేసునందు ఎవరైతే నివాసము చేయుచున్నారో, క్రీస్తు యేసును ఎవరైతే రక్షకునిగా అంగీకరించారో, క్రీస్తు యేసును ఎవరైతే ఆరాధన చేయుచున్నారో, క్రీస్తు యేసు కోసం ఎవరైతే జీవిస్తున్నారో వారితో దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారికి శుభమని చెప్పి రాయినది. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? చూడండి, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడినవాడు. అపోస్తలుడైన పౌలు ఎవరి నిమిత్తం ప్రత్యేకించబడ్డాడు? ఆయన దేవుని సువార్త నిమిత్తం. అర్థమవుతుందండి? దేని నిమిత్తం ప్రత్యేకించబడ్డాడు? ఆయన దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడినవాడు. హల్లెలూయా. మరి ఈయన ప్రకటించింది ఎవరిని ప్రకటించాడు? ఆయన యేసుక్రీస్తుని ప్రకటించాడా? వేరే ఎవరినైనా ప్రకటించాడా? ఆయన మీ మధ్యలో నేను యేసుక్రీస్తును తప్ప మరి ఎవరిని నేను ఎరుగను అన్నాడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. అంటే గమనించండి, ఇక్కడ చూడండి లేఖనమును, ఒక్కొక్క లేఖనాన్ని మనం ధ్యానం చేస్తే ఆయన ప్రత్యేకించబడినవాడు. ఎవరు వచ్చి ఆయనను దర్శించారు? దమస్కు మార్గంలో సౌలుగా వెళుతున్నాడు. ఆయన దమస్కు పట్టణంలో క్రైస్తవులు నివసించడానికి వెళుతున్నప్పుడు ఒక వెలుగు ఆయనను తాకింది. ఆ వెలుగు తాకిన వెంటనే ఆయన కనుచూపు కోల్పోయాడు. ఆయన ఈ విషయాలని మనకు తెలుసు. మనకు అప్పుడు ఆ వెలుగును చూసి ఈ సౌలు మాట్లాడుతున్నాడు, ప్రభా నీవెవరివి అని అంటే ఆ వెలుగులోకి వెళ్ళక సరమ మాట్లాడుతుంది,
నీవు హింసించుచున్న యేసును నేనన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు హింసించుచున్న యేసును తల్లి గర్భములో నీవు పడ్డప్పుడే నేను నిన్ను ప్రత్యేకపరిచాను అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? దమస్కు పట్టణానికి వెళుతున్న సౌలుతో ఎవరు మాట్లాడుతుండగా ఆ అగ్ని స్తంభములో ఆ వెలుగులో వచ్చిన యేసు క్రీస్తు అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? నువ్వు తల్లి గర్భంలో పడ్డప్పుడే నిన్ను నేను నా సేవ నిమిత్తము నేను నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను. అవునండి, వాస్తవమా కదా? దేవునికి మేము హల్లెలూయా. అక్కడ సౌలుతో ఎవరు మాట్లాడుతున్నారైనా? అగ్ని స్తంభములోకి వెళ్ళి ఆ గొప్ప వెలుగులోకి వెళ్ళి యేసు క్రీస్తు మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు యేసు క్రీస్తు ఏమంటున్నాడు? నేను నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను నా సేవ నిమిత్తం. అందనా? అవునా కదా? మరి ఇక రోమా సంఘములతో పౌలు మాట్లాడుతామని దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడవాడునైనా పౌలు. హల్లెలూయా. ఎవరి సువార్త నిమిత్తము? దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడేవాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ. హల్లెలూయా. మొదట గమనించాలి, ఆయన ఎవరు వచ్చి ఆయనను ప్రత్యేకపరుచుకున్నారు? యేసు క్రీస్తు వచ్చి ప్రత్యేకపరుచుకున్నారు. అవునా కదా? ఇక్కడ రోమా పత్రికలో పౌలు ఏం మాట్లాడుతున్నాడు? దేవుని సువార్త నిమిత్తము నేను ప్రత్యేకించబడిన వాడను. ఇప్పుడు దేవుడు ఎవరు? యేసు ప్రభు కదా? యేసు ప్రభు కదా అండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు ఆయన. మాట నేను చదువుతాను. నేను అపోస్తల కార్యంలో 6వ అధ్యాయము లేఖనికల్లో ఒకసారి చదవండి ఎవరన్నా. ప్రభువా నీవు ఎవడవని అడగగా ప్రభు నేను నీవు హింసించుచున్న యేసును నీవు నన్ను చూచిన సంగతిని గూర్చియు నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. హల్లెలూయా. ఎవరికి కనబడుతున్నాడు ఆయన? ఎట్లా కనబడుతున్నాడు? శరీరంలో కనబడలేదు ఆయన. శరీరంలో ఆయన సౌలు దగ్గరికి వచ్చి కనబడలేదు ఆయన. ఎలా కనిపించాడు ఆయన? ఒక వెలుగులో వచ్చి కనిపించాడు. సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశవంతమైన ఒక వెలుగు నన్ను తాకింది. ఆ వెలుగులోకి స్వరం మాట్లాడుతుంది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, మునికొలలకు ఎదురుతున్నట్టు నీకు అసాధ్యమని చెప్పినప్పుడు నేను అన్నాను, అప్పుడు నేను ప్రభా నీవు ఎవడవని అడగగా ప్రభు నేను నీవు హింసించుచున్న యేసును నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు. అపోస్తలులకేమో శరీరకరంగా కనబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునా కదా? కానీ ఇక్కడ పౌలు దగ్గరికి వచ్చి ఎలా కనిపిస్తాడు ఆయన? అగ్ని స్తంభములో వచ్చి కనిపించాడు ఆయన. స్తంభంలో వచ్చాడు ఆయన. నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించడకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడలేను. వారు చీకటి నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. హల్లెలూయా. పౌలు పరిచర్య ద్వారా ప్రజలు ఏమవుతున్నారు? పరిశుద్ధులు అవుతున్నారు వారు. హల్లెలూయా. అందుకే ఇక్కడ రోమా పత్రికలో కూడా ఆయన కనబడిన వ్యక్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. అందుకే పౌలు ఏమంటున్నాడు? దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడివాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. హల్లెలూయా. నిన్ను దేవుడు ఏ విధంగా పిలిచాడు? ఈరోజు పరిశుద్ధునిగా ఉండడానికి దేవుడు పిలిచాడు. నువ్వు పరిశుద్ధునిగా జీవించాలి. నిన్ను పిలిచిన పిలుపు ఎవరనగా ఒక మనిషిని పిలవలేదు, ఒక దేవుని సేవకుని పిలవలేదు. ఎవరు పిలిచారు నిన్ను?
పరిశుద్ధుడు పిలిచాడు. హల్లెలూయా. ఎవరు పిలిచారండి నిన్ను? పరిశుద్ధుడు పిలిచాడు. ఎందుకు నిన్ను పిలిచాడు? నీవు ఆయన వలె ఉండాలని. ఎవరి వలె? పరిశుద్ధునిగా నీవు ఉండాలని. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధునిగా ఉంటావో దేవునికి నువ్వు ప్రియమైన వారి. ప్రతి క్రైస్తవుడు గమనించాలి. నిన్ను పిలిచిన పిలుపు, నిన్ను పిలిచింది ఒక మనిషి కాదు, నిన్ను పిలిచింది ఒక మానవుడు కాదు, నిన్ను పిలిచింది పరిశుద్ధుడు నిన్ను పిలిచాడు. ఆ పరిశుద్ధుడు ఎందుకు నిన్ను పిలిచాడంటే నువ్వు పరిశుద్ధునిగా జీవించడానికి ఆయన పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు జీవించాలనగా పరిశుద్ధమైన జీవితం ఉండాలి, నీతిగల జీవితం ఉండాలి, మంచి జీవితం ఉండాలి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. నువ్వు దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని పోయిన వారం మనం చూసాము. ఎవరు చూసాము మనము? ఆయన ఎందుకు నిన్ను పిలిచాడు? క్రీస్తు యేసునందు ఉన్నవారికి శుభమని చెప్తున్నాడు ఆయన. అంతేనాండి? అవసరమా కదా? నువ్వు ఎక్కడ ఉంటే పరిశుద్ధుని అవుతావు? నువ్వు యేసు క్రీస్తులోనే ఉంటే, క్రీస్తులోనే ఉంటే నువ్వు పరిశుద్ధుని అవుతావు. అందుకే ఆయన పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలిచిండు దేవుడు. గమనించండి, క్రైస్తవ జీవితం అంటే ప్రియ సోదరుడు ఆశామాషి జీవితం కాదు, అవులాటతో ఉన్న జీవితం కాదు, జీవితం కాదు. నిన్ను పిలిచిన వ్యక్తి పరిశుద్ధుడు. నిన్ను పరిశుద్ధంగా జీవించడానికి ఆయన పిలిచాడు ఆయన కాక, నువ్వు నీతిగా జీవించడానికి ఆయన పిలిచాడు ఆయన. ఆ పరిశుద్ధుల్లో నివాసం చేయాలను. అందుకే దేవుని సువార్త నిమిత్తం అంటున్నాడు ఆయన. అక్కడ అగ్ని స్తంభంలో వచ్చి దేవుడు మాట్లాడాడు ఆయనతో దమస్కు మార్గంలో. ఈయన దేవుని సువార్తను ప్రకటించడానికి ప్రత్యేకించబడిన వాడు ఆయన. ఇప్పుడు దేవుడు ఎవరు? అగ్ని స్తంభంలో వచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఈయనను ప్రత్యేకపరిచిన వాడు ఎవరు? దేవుడు అయినాడు. మరి ఈయన సువార్త, ఎవరు సువార్త ప్రకటించాడు? యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈరోజు అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్న దేవుడు ఎవరనగా ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. హల్లెలూయా. ఈరోజు నీవు కలిగిన దేవుడు ఎవరనగా ప్రభు అయిన యేసుక్రీస్తు అయినాడు. ఆయన పరిశుద్ధుడైన. అందుకే నువ్వు దేవునికి ప్రియమైన వాడిగా ఉండాలి అనంటే, నువ్వు దేవునికి ప్రియమైన కుమార్తెగా ఉండాలంటే, నువ్వు దేవునికి ప్రియమైన పిల్లలుగా మనం ఉండాలంటే ఈ లోకంలో మన జీవితంలో పరిశుద్ధత అనేది ఉండాలి. ఆయన పరిశుద్ధుడైన. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ సెరాపులు పరలోక సైన్యమంతా కూడా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని ఆగక నిత్యమైన స్తుతిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆయన పరిశుద్ధుడైనప్పుడు నీవు కూడా నీ జీవితమును, ఒకవేళ పాపం నీలో ఉంటే, అవిశ్వాసం నీలో ఉంటే, చెడుతనమైన నీలో ఉంటే, లోక సంబంధమైన క్రియలను నీలో కనుక ఉండేదంటే ఈరోజు నువ్వేం చేయాలనగా వాటిని తీసేసుకోవాలను. ఎందుకంటే నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడైనాడు. పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన నిన్ను పిలిచాడు. ఆ పరిశుద్ధులకు శుభమని రాయినది, శుభమని చెప్పి రాస్తున్నాడు ఆయన. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ మాట మళ్ళీ చూసేసరికి మనకేమనిపిస్తుంది? మళ్ళీ అక్కడ తండ్రి అనే దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడు అని కనిపిస్తుంది. అందుకే దీన్ని క్లియర్ చేయడానికే దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన పౌలు అని అన్నాడు ఆయన. అందుకే ఎవరి సువార్తను ప్రకటించాడనగా పౌలు ఎవరి సువార్తను ప్రకటించాడంటే యేసు క్రీస్తు సువార్తను ప్రకటించాడు ఆయన. కాబట్టి యేసు క్రీస్తే పౌలు నమ్మిన దేవుడు అయినాడు. హల్లెలూయా. ఇక్కడ మళ్ళీ తండ్రి అనే దేవుడు ఎవరో లేరు. అక్కడ యేసు క్రీస్తే తండ్రి అనే దేవుడు అయినాడు, యేసు క్రీస్తే కుమారుడు అనే దేవుడు అయినాడు, యేసు క్రీస్తే పరిశుద్ధాత్మ అనే దేవుడు అయినాడు. అక్కడ ముగ్గురు వ్యక్తులు లేరు, అక్కడ ఒక్కడే వ్యక్తి అయినాడు. ఆ ఒక్కడే పరిశుద్ధుడు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తండ్రిగా ఉన్నప్పుడు అవే క్రియలు చేశాడు, కుమారుడు ఉన్నప్పుడు అవే క్రియలు చేశాడు. ఈరోజు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు కూడా ఆయన అవే క్రియలు చేస్తున్నాడు. అందుకే యేసు క్రీస్తు నిన్న నేడు అవును యుగ యుగములకైనా ఏకరీతిగా ఉన్నాడు ఆయన.
ఆయన మారని దేవుడైనాడు, ఆయన మార్పు లేని దేవుడైనాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు మనకు ఎవరి కృప కావాలండి? యేసుక్రీస్తు యొక్క కృప మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు మందిరానికి వస్తున్నావు అంటే ఏది పొందుకోవడానికి వస్తున్నావు? యేసయ్య కృపను పొందుకోవడానికి రావాలన్నా, యేసయ్య సమాధానం పొందుకోవడానికి రావాలన్నా. నీ జీవితంలో సమాధానం లేకపోతే యేసయ్య పాదాల దగ్గర రా, నీ అశాంతిని వదిలేసి ఆయన పాదాల దగ్గర పెట్టు, ఆయన నీకు సమాధానం ఇస్తాడు. ఆయన ఒకవేళ దేవుని కృప నీకు కావాలంటే ఎవరి ద్వారా వస్తుంది? యేసుక్రీస్తు ద్వారానే. యేసుక్రీస్తు లేకుండా దేవుని కృప నీ మీదికి రాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధుల లేఖనముల యందును తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సువార్త ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈరోజు వచ్చిన సువార్త కాదు ఇది. తన పరిశుద్ధ లేఖనముల యందును తన ప్రవక్తల ద్వారా ముందుగా మాట్లాడాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్తలనుగా మలాకి దేవుడు యేసు ప్రభు గురించే మాట్లాడాడు, యేసు ప్రభు గురించే మాట్లాడాడు. మీకా ప్రవక్త యేసు ప్రభు గురించే మాట్లాడాడు. యెషయా ప్రవక్త యేసు ప్రభు గురించే మాట్లాడాడు. ఇర్మియా యేసు ప్రభు గురించే మాట్లాడాడు. మోషే యేసు ప్రభు గురించే మాట్లాడాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రతి ప్రవక్త యేసు క్రీస్తు గురించే మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేసెను. మనం ఒక లేఖను మనం చూద్దాం. ఇక్కడ సువార్త అధ్యాయం 32 లేఖనికలు చదవండి ఒకసారి. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము, యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించినాడు. పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారం అయినదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఈరోజు నిజమైన ఆహారం ఉంది ఈ లోకంలో. దగ్గరికి వచ్చి మోషే మాకు మన్నా ఇచ్చాడు, మా పితరులు మన్నాను తిన్నారు, మన్నా తిన్న పితరులందరూ చనిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన్నాను తిన్న పితరులందరూ చనిపోయారు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినట్టు దేవుడు అనుగ్రహించే ఆహారము పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించున్నాడు. పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు పరలోకంలోకి వెళ్ళి నిజమైన ఆహారం వచ్చినది, జీవాన్నిస్తానే నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని అన్నారు. దేవుడు అనుగ్రహించే నిజమైన ఆహారము, దాన్ని మీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అది పరలోకంలోకి వెళ్ళి భూమినికి దిగొచ్చింది ఆ నిజమైన ఆహారం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆహారం వచ్చి ఏం చేస్తుంది? వీళ్ళను పరిశుద్ధులుగా చేస్తా ఉన్నది. వాళ్ళు ఏమంటున్న ఆహారం మాకు కావాలి ప్రభా, మాకు ఆహారం దయచే ప్రభాని వాళ్ళు అడుగుతున్నారు. అందుకు యేసు వారితో ఇట్లనను. అప్పుడు యేసు ప్రభు వారితో ఏం మాట్లాడుతున్నాడు? ఇట్లా ఏమని? జీవ ఆహారము నేనే. హల్లెలూయా. ఈరోజు నీకు జీవము కావాలంటే, ఈరోజు నువ్వు పరిశుద్ధునిగా ఉండాలంటే, ఈరోజు నువ్వు నీతిమంతునిగా ఉండాలంటే నిజమైన ఆహారం ఉంది ఈ లోకంలో. నిన్ను పరిశుద్ధుని చేస్తూ ఉన్నది, నిన్ను నీతిమంతుని చేస్తూ ఉన్నది, నిన్ను మంచివాణ్ణి చేస్తూ ఉన్నది, నిన్ను పరలోక రాజ్యానికి హక్కుదారునిగా చేస్తూ ఉన్నది, నిన్ను పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తూ ఉన్నది. ఆ ఆహారం ఏమైనది? నిజమైన ఆహారము, ఆ జీవ ఆహారము నేనే అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీవ ఆహారము యేసు క్రీస్తే. దేవునికి మహిమ కలుగును గాక. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు. నీకు నిజమైన ఆహారం కావాలంటే ఎవరి యొద్దకు రావాలి? నువ్వు యేసు యొద్దకు రావాలను.
యేసయ్య దగ్గరికి నీవు వస్తే నువ్వు ఎన్నడూ కూడా ఆకలిగనవును. ఎందుకంటే ఆయన నిజమైన ఆహారం అయినాడు. ఆయన దేనికి మహిమ, హల్లెలూయా. ఆయన నిన్ను పరిశుద్ధినిగా చేస్తాడు. ఆహారం ఏం చేస్తావు? నిన్ను పరిశుద్ధినిగా చేస్తాను. ఆహారాన్ని నీతిమంతునిగా చేస్తాను. ఆహారం నీకు పరలోక రాజ్యానికి ఎత్తబడే విశ్వాసం ఇస్తాను. దేనికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రోమాలో ఉన్న పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది అంటున్నాడు. ఆయన ఉండడాన్ని దేవుడు పిలిచాడు. దేనికి మహిమ, హల్లెలూయా. కిందికి అది ఉంటుంది, లేఖనం ఉంటుంది. నా ఎదుగుకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎల్లప్పుడూ దప్పిగొనడు. ఎప్పుడు నువ్వు దప్పిగొనడు. ఆయన ఏమి ఇస్తున్నాడు? ఒక విశ్వాసకి ఆహారం ఇస్తున్నాడు, నీరు ఇస్తున్నాడు. ఆయన వద్దకు వస్తే నువ్వు ఆకలిగొనవు, ఆయన వద్దకు వస్తే నువ్వు ఎన్నడూ కూడా దప్పిగొనవు. దేనికి మహిమ, హల్లెలూయా. మీరు నన్ను చూచియుండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, హల్లెలూయా. ఎవరితోటైతే యేసు ప్రభు మాట్లాడుతున్నాడో వాళ్ళు ఆయనను చూసి కూడా ఆయన యందు నమ్మకం ఉంచడం లేదు. వాళ్ళు సినాగోగు ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి మెస్సియాను పంపించు ప్రభా, మెస్సియాను పంపించు ప్రభా, మెస్సియాను పంపించు ప్రభా, మెస్సియాను పంపించు ప్రభా అని ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు స్టిల్ ఈరోజు కూడా యెరూషలేములో ఒక గోడ ఉన్నది. ఆ గోడకు తలబెట్టి ఏడుస్తూ ఉంటారు, ప్రభా మాకు మెస్సియాను పంపించు, మాకు మెస్సియాను పంపించు. ఆల్రెడీ మెస్సియా వచ్చేసాడు, ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మెస్సియా వచ్చే వీళ్ళతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆ పరిశుద్ధుడు వచ్చే వీరితో మాట్లాడుతున్నాడు ఆయన. అందుకే ఏమంటున్నాడు? మీరు నన్ను చూచియుండియో మీరు నా యందు విశ్వాసం ఉంచడం లేదు. గమనించండి, చాలామంది భక్తులు వాక్యాన్ని చదువుతున్నారు, వాక్యం మందు విశ్వాసం ఉంచడం లేదు. వాక్యం వింటున్నారు, దైవ సేవకుల ద్వారా వాక్యం వింటున్నారు, ఆ వాక్యం విని దాని ప్రకారం చేయటం లేదు. అలా చేయనప్పుడు నువ్వు ఎలా పరిశుద్ధుని అవుతావు? వాక్యాన్ని నువ్వు నెరవేర్చినప్పుడే నువ్వు పరిశుద్ధుని అవుతావు. నెరవేర్చినప్పుడు అండి, వాక్యాన్ని నెరవేర్చినప్పుడే నువ్వు పరిశుద్ధుని అవుతావు. ఇది చేయాలి వాక్యంలో అని ఉంటే నువ్వు అది చేయాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని యేసు క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు అనగా వాక్యాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. గలతీ పత్రికలో చెప్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకమునకు వచ్చానన్నాడు ఆయన. ఇప్పుడు యేసుక్రీస్తు నువ్వు ఏ దేవునైతే ఆరాధన చేస్తున్నావో, నువ్వు ఏ దేవునైతే మేపరుస్తున్నావో, నువ్వు ఏ దేవునైతే గణపరుస్తున్నావో ఆ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? వాక్యాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకంలోకి వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయనే వాక్యాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలోకి వస్తే నువ్వు వాక్యం విని వాక్యాన్ని నెరవేర్చకపోతే నువ్వు ఎలా పరిశుద్ధుని అవుతావు? అవునండి, వాస్తవమా కాదా? నీకు ఇష్టమైంది తీసుకొని ఇష్టం లేనిది నీకు బాధ కలిగించేది నీకు చేయాల్సింది నేను చేయను అనుకొని నువ్వు దాన్ని పక్క పెడితే నువ్వు ఎట్లా పరిశుద్ధుని అవుతావు? నువ్వు ఎలా దేవుని బిడ్డవవుతావు? నువ్వు ఎలా నీతిమంతుని అవుతావు? నువ్వు ఎలా మంచివానివి అవుతావు? వాక్యం ఏ విధంగా నీలో నెరవేర్చబడుతుంది దానిగా ఎలా ఉంటావు? నువ్వు దేవునికి ప్రియమైన కుమారునిగా ఎలా జీవిస్తావు ఈ లోకంలో? నువ్వు దేవునికి ప్రియమైన కుమారునిగా, ప్రియమైన కుమార్తెగా నువ్వు ఎలా జీవిస్తావు ఈ లోకంలో? చాలామంది క్రైస్తవులు అదే చేస్తున్నారు. వారికి నచ్చిన వాక్యాన్ని, ఇది మాకు మంచిగా అనిపించిన ప్రభా దీని ప్రకారం జీవిస్తాను నేను. వాళ్ళకి ఏదైనా బాధాకరమైనది అనుకో, ఇబ్బందికరమైనది అనుకో, దాన్ని పక్క పట్టేస్తారు. దాన్నిగా నువ్వు నీకు ఇబ్బందికరమైన వాక్యమును, నీకు బాధాకరమైన వాక్యమును, నీకు ఇష్టం లేని వాక్యమును నువ్వు నెరవేర్చకపోతే నువ్వు ఎట్లా పరిశుద్ధుని అవుతావు? ప్రియ సోదరి సోదరుడా, పరిశుద్ధుని అవుతావు. నిన్ను దేనికి పిలిచాడు దేవుడు? పరిశుద్ధునిగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు. పరిశుద్ధురాలుగా ఉండడానికి దేవుని పిలిచాడు. నీతిమంతునిగా ఉండడానికి దేవుని పిలిచాడు. ఆయన వాక్యాన్ని నెరవేర్చడానికి దేవుడు నిన్ను పిలిచాడు. నిన్ను దేవునికి మహిమ, హల్లెలూయా. అప్పుడే కదా వాక్యాన్ని నెరవేర్చినప్పుడే కదా దేవుని కృపయు దేవుని సమాధానం నీ యొద్దకు వస్తుంది. నువ్వు వాక్యాన్ని నెరవేర్చగా, నువ్వు వాక్యానుసారమైన జీవితంలో జీవించగా దేవుని కృప ఎలా నేమి నీకు వస్తుంది, దేవుని సమాధానం ఎలా నేమి నీకు వస్తుంది. ఆమేన్. దేవునికి మహిమ, హల్లెలూయా. చూడండి, అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? మీరు నన్ను చూచియుండి అనగా ఈరోజు యేసు ప్రభు వాళ్ళకు కనిపించే వాళ్ళు నమ్మలే వాళ్ళు. కానీ ఈరోజు యేసు ప్రభు ఎక్కడున్నాడు? వాక్యంలో ఉన్నాడు. ఆయన వాక్యమైనాడు. ఇంకా లోతులోకి వెళితే ఆయన ఏమైనాడు అనగా ఈ కాల వర్తమానమైనాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ కాలానికి ప్రవక్తను పంపించి అనగా ప్రవక్తల ద్వారా ఆయన ముందుగా వాగ్దానం చేశాడంటున్నాడు. ఆయన ప్రవక్తల ద్వారా ఆయన ముందుగా వాగ్దానం చేశాడు. ప్రవక్తను పంపించాడు. ప్రవక్త ద్వారా నిన్ను సిద్ధం చేస్తున్నాడు. ఆయన ప్రవక్త వర్తమానం నిన్ను ఏం చేస్తుండగా ఆయన మధ్యాకాశంలోకి వస్తే ఆ మధ్యాకాశంలోకి వచ్చే ఆ పరిశుద్ధిని ఎదుర్కోవడానికి ఈ ప్రవక్త వర్తమానం నిన్ను సిద్ధం చేస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. సిద్ధపాటు కలిగి ఉండాలి ఇక్కడ. దేనికి మేము? హల్లెలూయా. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చు వానిని నేను ఏమాత్రమో బయటికి త్రోసివేయను. ఆ తండ్రి ఎంతమందిని అయితే ఆకర్షించాడో వారందరినీ ఎక్కడ పంపిస్తున్నాడు? ఆయన యేసుక్రీస్తు దగ్గరకు పంపిస్తున్నాడు. అప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చిన ఆయన ఏమాత్రం కూడా త్రోసివేస్తలే. ఆయన నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చు వాడిని నేను ఏమాత్రం త్రోసివేయను. నా ఇష్టము నెరవేర్చుటకు నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు అంటున్నాడు. ఆయన తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఈ భూమికి రాలేదట. ఆయన ఈరోజు నువ్వు నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవద్దు. నువ్వు నీ ఇష్టాన్ని నెరవేర్స్తే నువ్వు దేవుని కుమారుడు కాదు, నువ్వు దేవుని కుమార్తె కాదు. ప్రియ సోదరుడా, ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలను? నిన్ను ఏ దేవుడైతే పిలిచాడో, నిన్ను ఏ దేవుడైతే కాపాడుతున్నాడో, నిన్ను ఏ దేవుడైతే నిన్ను ఈ లోకంలో జీవింపజేస్తున్నాడో, నువ్వు ఏ దేవునైతే ఆరాధన చేస్తున్నావో, నువ్వు ఏ దేవునైతే మహిమపరుస్తున్నావో, నువ్వు ఏ దేవునైతే గణపరుస్తున్నావో ఆ దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు ఈ లోకంలో జీవించాలి. ఆ దేవుడు ఎవరు అనగా ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఆయన హల్లెలూయా. ఆయన ఎవరన్నా? ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఆయన ఈరోజు నేనైనా నీవైనా యేసు క్రీస్తు యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. మనం ఆయనకి ఏది ఇష్టమో అది మనం చేయాలి. ఆయనకి ఏది ఘనత తెస్తుందో అది మనం చేయాలి. ఆయనకి ఏది మహిమ తెస్తుందో ఆ క్రియ మనం చేయాలి. ఆయనకు అనుకూలంగా మనం జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి అనుకూలంగా జీవించాలని? యేసయ్యకు అనుకూలంగానే జీవించాలి. నీ జీవితం నిన్ను చూస్తే యేసయ్య సంతోషించాలి, నిన్ను చూస్తే యేసయ్య ఆనందించాలి, నిన్ను చూస్తే యేసయ్య మహిమపరచబడాలి, నిన్ను చూస్తే యేసయ్య ఘనపరచబడాలి, నిన్ను చూస్తే యేసయ్య ఆయన కృపనేమిని దిగిరావాలి. సో అలా జీవిస్తే అప్పుడు నువ్వు దేవుని పరిశుద్ధుడవు, నువ్వు దేవుని పరిశుద్ధురాలవు. అప్పుడు క్రీస్తు యేసునందున్న పరిశుద్ధులకు అంటాడు ఆయన. ఎవరి నందున్న పరిశుద్ధులండి? క్రీస్తు యేసునందున్న పరిశుద్ధులు. ఇక మనం చాలా సింపుల్గా చెప్తే 10 ఆజ్ఞలు. ఆజ్ఞ అంటే ఏంటంటే నువ్వు చేయాలి. ఆజ్ఞ అంటే ఏంటండి? నువ్వు ఈ లోకంలో జీవించే చేయాల్సిన క్రియలవి. అందుకే 10 ఆజ్ఞలు అన్నాడు ఆయన. ఇది చేసి నువ్వు ఒక్కటి నాతో అయితే లేదు ప్రభా అని అంటే ఏమన్నాడు? ఓకే మై సన్, ఓకే మై డాటర్ అన్నాడు ఆయన. అన్నాడా? ఏమన్నాడు ఆయన? ఏమన్నాడో ప్రభు తెలుసా అండి? తెలిసిన వాళ్ళు చేయొద్దండి కొంచెం. తెలియదా? ఈ ఒక్కటి చేయకపోతే ఏ ఒక్కటైతే నువ్వు చేయలేదో దీనితో పాటు నువ్వు చేసిన 9 కూడా కొట్టివేశాడు ఆయన. బైబుల్ చదవండి మీరు. 10 ఆజ్ఞల్లో 9 చేసి 9 నువ్వు క్రియారూపంలో చేసి ఒకదాని నువ్వు చేయలేదనుకోండి, మనం ఏమనుకుంటాం? మనం ప్రభా ఈ ఒక్కటే కదా ప్రభా, నేను ఇది చెయ్యను ప్రభా, నాకు చాలా కష్టమవుతుంది ప్రభా, నాకు చాలా బాధ అవుతుంది ప్రభా, చాలా ఇబ్బంది అవుతుంది ప్రభా అని నువ్వు అనుకున్నావు అనుకోండి, ఈ 9తో పాటు ఈ ఒక్కదానితో పాటు 9 కూడా కొట్టేస్తాడు ఆయన. ఏమవుతావు నువ్వు? పరిశుద్ధుని కాదు, పాపి అవుతావు కదా. అవునా కదా? అందుకే 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. అవి చాలా సులువైనవే. మనకి అవి ఆయాసం తెప్పించేటి కాదు, అవి మనకు కష్టం తెప్పించేటి కాదు. అవి చాలా సులభమైనవి. దేవునికి మేము హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. నా ఇష్టము నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని. హల్లెలూయా. ఏమంటుండే యేసయ్య? పరలోకము లెక్కలైన దిగివచ్చాడు ఆయన. అవునా కదా? మీకా 2 మొదటి అధ్యాయం వస్తే చదవండి. మీకా అధ్యాయము 2వ లేఖనం చదవండి. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలో ఉన్న సమస్తం. హల్లెలూయా.
చదవమ్మా. చెవి ఎగ్గి వినడగా సకల జనులతో మాట్లాడుతున్నాడు మీకాలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు. అవునా కదా? ఆలకించమని శ్రద్ధగా వినండి మీరు అంటున్నాడు ఆయన. నీవును భూమి నీలో ఉన్న సమస్తమును చెవి ఎగ్గి అనగా భూమి కూడా చెవులు ఉన్నాయి. దేవుని మాట వినాలా? భూమి వినాలా వినొద్దా? వినాలే. వింటుంది అది. భూమి లోబడుతుంది దేవుని మాటకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ మనుషులు వింటలేరు దేవుని మాటకు. చేయాలన్నా నేను ప్రభా, నేను చెయ్యను ప్రభా. ఇది భూమి కూడా చెవి ఎగ్గి వినమంటున్నాడు మీకాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. ఎవరి మీద? సకల జనుల మీదను భూమిలో ఉన్న సమస్త మీద ప్రభువు యెహోవా సాక్ష్యం పలకబోచున్నాడు. పరిశుద్ధ ఆలయములో నుండి ప్రభు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఎక్కడికి వెళ్ళాట? పరిశుద్ధ ఆలయంలోకి వెళ్ళి ప్రభువు సకల జనుల మీద, భూమి మీద, భూమిలో ఉన్న సమస్త మీద ఆయన సాక్ష్యము పలకబోచున్నాడు. ఏదటది? ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలం మీద నడవబోచున్నాడు. హల్లెలూయా. అవునండి. నేను పరలోకములకు వెళ్ళి దిగి వచ్చానంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళి దిగి వచ్చాడట ఆయన? పరలోకములకు వెళ్ళి దిగి వచ్చి ఎక్కడ నడుస్తున్నాడు ఆయన? భూమి యొక్క ఉన్నత స్థలములో, యెరూషలేము దేశములో, ఇశ్రాయేలు దేశములో తన వారి యొక్క ఆయన భక్తులు, ఆయన ప్రవక్తలైన అబ్రాహాముకు, ఇస్సాకు, యాకోబుకు, యోసేపుకు, దావీదుకు వాగ్దానం చేసిన, సొలొమోనుకు వాగ్దానం చేసిన, అబ్రాహాముకు వాగ్దానం చేసిన, హానోకుకు వాగ్దానం చేసిన, పాత నిబంధన గ్రంథంలో దేవుని పరిశుద్ధుల వాగ్దానం చేసిన ఆ ఇశ్రాయేలు దేశములో ఆయన నడిచాడు ఆయన. హల్లెలూయా. ఏమంటున్నాడు? సకల జనులారా మీరు ఆలకించండి, భూమిలో ఉన్న సమస్తము చెవి ఎగ్గి మీరు వినండి అంటున్నాడు ఆయన. ప్రభువు యెహోవా ఆ పరలోక స్థలం, పరిశుద్ధ స్థలమును విడిచి భూమి యొక్క ఉన్నత స్థలమైన ఆయన నడవబోచున్నాడు. ఎవరు నడుస్తున్నారు ఇక్కడ? ఎవరండి నడిచింది? ఎవరు? యేసు ప్రభు కాదా? హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ఎవరు నడిచాడండి? యేసు క్రీస్తు నడుస్తున్నాడు ఆయన, నడిచాడు ఆయన. అందుకే ఏమంటుండే ఆయన? పరలోకం నుండి నేను దిగి వచ్చాను అంటున్నాడు ఆయన. మాట అక్కడ నెరవేర్చాడు ఆయన దేవుడు. ఎందుకు వచ్చాడు ఆయన? కొమ్మకలు నేను దిగి వచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన వారిని దానిని అంతటి నేనేమీ పోగొట్టు కనుక, ఎవరనగా దేవుడు ఆయనకు అనుగ్రహించిన వాటన్నిటినీ ఏది కూడా నేను పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. అంత్య దినంలో ఎవరు లేపుతారట? యేసు ప్రభు. ఎవరు లేపుతాడండి ఆయన? పాపులను లేపుతాడా? ఎవరినండి లేపేది ఆయన? పరిశుద్ధులను, నీతిమంతులను, దేవుని వాక్యానికి లోబడి జీవించే మంచివారిని వస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి లేపేశాడు వాళ్ళని. ఎక్కడ లేపాడు? గొల్గొతా కొండ మీద సెలవులో పెట్టేమను ఏమంటున్నాడు ఆయన? ఆయన కేక వేశాడు ఆయన. కేక వేస్తే ఏమైంది? సమాధులు మొత్తము, పరిశుద్ధుల సమాధులు తెరబడి ఆ పరిశుద్ధులు లేచి ఆయన 3వ దినమున లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ఆయనతో కలిసి తిరిగారు, నడిచారు. ఆదాము నుండి బాప్తిజమిచ్చు యోహాను వరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు లేపారు అక్కడ వాళ్ళను? యేసే లేపాడు. అప్పటి నుండి ఇప్పుడు కూడా పరిశుద్ధులు ప్రభునందు నిద్రిస్తున్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు లేపుతాడట ఆయన? అంత్య దినమున లేపుతాడట ఆయన. హల్లెలూయా. ఎవరు లేపుతానంటున్నాడు ఆయన? పరిశుద్ధులే లేపుతానంటున్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. వారిని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము. దేవుని చిత్తం ఏంటట? కుమారుణ్ణి చూసి ఆయన యందు విశ్వాసముంచుటే దేవుని చిత్తము. అంత్య దినమున నేను వారిని లేపుదును. పని చేసే పని ఎవరిని? పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళని. అందుకే రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ
పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయునది. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి. ఈరోజు మనం మన క్రైస్తవ జీవితం అంటే గమనించండి, దేవుని కుమారునిగా దేవుని కుమార్తెగా నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావు. ఎవరి బిడ్డలకు జీవిస్తున్నావండి? నువ్వు మా నాన్న కూతురు, నేను మా నాన్న కూతురు, నేను మా అమ్మ కొడుకును, మా నాన్న కొడుకును, మా అమ్మ బిడ్డని అనుకుంటాం మనం. నువ్వు యేసు ప్రభు నమ్మిన తర్వాత అమ్మ బిడ్డవు కాదు, అయ్య బిడ్డవు కాదు. ఎవరి బిడ్డవును? యేసే బిడ్డవును. హల్లెలూయా. ఎవరి బిడ్డవని నువ్వు? యేసే బిడ్డవును. నువ్వు అది గమనించాలను. యేసే ఎవరైనారైనా పరిశుద్ధుడైనాడు. ఆయన ఎవరైనా పరిశుద్ధుడైన అనగా పరిశుద్ధుని కుమారుడవు, నీవు పరిశుద్ధుని కుమార్తెను. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు నీవు ఎట్లా ఉండాలి? ఇక ఉండాలా ఉండద్దా? పరిశుద్ధుని పిల్లలు నువ్వు, అంతేనా కదా? నిన్ను పిలిచింది ఎవరు? పరిశుద్ధుడే కదా. ఆమేన్. హల్లెలూయా. పిలిచినవాడు ఎవరండి? పరిశుద్ధుడు. నువ్వు ఏమవుతున్నావు? నువ్వు పరిశుద్ధుని కుమారుని అయ్యావు, పరిశుద్ధుని కుమార్తె అయ్యావు. మనందరం దేవుని పరిశుద్ధుని పిల్లలమయ్యా మనం. ఇప్పుడు మనం ఎలా జీవించాలి? మరి జీవించాలి పరిశుద్ధుని పిల్లల వలె జీవించాలను. పరిశుద్ధుని పిల్లల వలె జీవించాలను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తులో విశ్వాసి స్థానం ప్రవక్తలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవక్త అనగా బ్రదర్ బ్రానం, ఆయనలోండి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు క్రీస్తులో ఉండి లోకమును తనతో సమాధానపరుచుకున్నాడు. దేవుడు క్రీస్తులో ఉండి లోకముననగా మనల్ని, మన పాపంలో ఉన్న మనల్ని తనతో సమాధానపరుచుకున్నాడు. అది ఆయన యొక్క మందిరం. అది ఎవరి మందిరం అండి? యేసు క్రీస్తు యొక్క శరీరం ఎవరి మందిరము? దేవుని యొక్క మందిరమైనది. అప్పుడు ఆ శరీరము పాపము కొరకు, మన యొక్క పాపములకు. అందుకే పరిశుద్ధులు ఎలా అయ్యామంటే, ఆయన దేవుడు క్రీస్తులో ఉండి ఈ లోకాన్ని తనతో సమాధానపరుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. లోకం అంటే ఎవరు? మనం లోకంలో జీవించాం మనం. అవునా కదా? మనం పుట్టుకతోటి పరిశుద్ధులమా? నీతిమంతులమా? మంచి వాళ్ళమా మనం? కొంతమంది అంటే నేను చీమకు కూడా అన్యాయం చేయని అంటాడు. వాడు దొక్కితే ఎన్నో చీమలు చచ్చిపోతాయి మరి. అవునా కదా? ఏం చెప్పుకుంటాడు? చల్ నేను మీకంటే గొప్పని రాబోయే అని చెప్పుకుంటాడు వాడు. నేను చీమకు కూడా అన్యాయం చేయను. అరే చీమకు నేను చీమదన్న ఆస్తి దోచుకున్నావా? ఇల్లు దోచుకున్నావా? పైసలు దోచుకున్నావా? ఏం దోచుకున్నాను? చీమది సామెత వాడు చెప్తా ఉంటాడు. కానీ నడతాడు ఎన్నో చీమలు చచ్చిపోతాయి. మాటలు చెప్పేటోడు పనులు చేయడు, పనులు చేసేటోడు మాటలు చెప్పాడు. హల్లెలూయా. వాస్తవమా కదా? అందుకే తెలంగాణలో సామెత ఉంది, మురిగే కుక్క కరవదాట, కరిసే కుక్క మొరవదాట. మరి అది బొవ్వు అని మొరితే మనం దాన్ని మురుసును చూసే భయపడతాం మనం. కానీ అది కరవదు. అది కరిసేది ఏం చేస్తుంది? సైలెంట్గా వస్తుంది. అది వచ్చి టక్కున కరిస్తే దొరుకుతుంది అది. అవునా కదా? అవసరమా కదా? అందుకే చేసేవాడు చెప్పుకోడు. వానికి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు వానికి. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. కానీ ఎవడైతే చెయ్యడో వాడు ఏం చెప్తాడు సార్? నేను ఇది చేసిన బ్రదర్, నేను అది చేసిన బ్రదర్, ఇట్లా జీవించాను బ్రదర్, అట్లా జీవించాను బ్రదర్, నేను ఇట్లా ఉన్న చేసిన అట్లా చేసిన మొత్తం చెప్తాను ఉంటాడు. ఎవడన్నా డబ్బాలు కొట్టుకుంటాడు అని అంటే గుర్తుపెట్టుకోవాలి, వాడు ఏం చెయ్యరా బాబు అని అర్థం. నేను చాలామంది చెప్తా ఉంటారు, నాకు చెప్తా ఉంటాను, నేను పోతా ఉంటాను, అన్నా నేను ఇది చేస్తాను, నేను ఒకైనా అంటాడు అస్సలు సేవకు నేను మొత్తం సమర్పించుకున్నాను అంటాడు. మేము సేవకు పోతే సింగిల్ ఛాయ్ దాకా పెట్టాడు మాకు. నిలబడతాడు, పోయి నిలబడి అన్న పెడతాడు కావచ్చు హోటల్లో పైసలు, నేను తీసి జైలు పెడతా, జైలుకి వెళ్ళి తీసాక డబ్బులు కడతా, తిన్నకాడ ఛాయలక డబ్బులు కడతా. ఆ చెప్పేటోడు ఏమో మళ్ళీ ఏం చెప్తాడు సార్? అన్నా నేను సేవకు చాలా సమర్పించుకుంటా అన్నా, నేను పిల్లికి బిచ్చం పెట్టాడు నేను చూసినంత వరకైతే ఆయన. దేవునికి మేము హల్లెలూయా. కానీ డైలాగ్ మాత్రం ఎవరికైనా చెప్తే మాత్రం ఇక ఆయన చెప్పే మాటలు వింటే అబ్బాయి ఎంత సేవకు అది చేస్తాడో అని టైప్లో మాట్లాడతాడు. ఆయన మాట్లాడతాడు.
మనల్ని దేవుడు క్రీస్తు ద్వారా సమాధానపరుచుకున్నాడు. అది క్రీస్తు యొక్క శరీరము దేవుని మందిరమైనది. అప్పుడు ఆ శరీరము పాపము కొరకు మన యొక్క పాపములను 2 ముక్కలుగా చీల్చబడిన, మన పాపాలను చీల్చివేశాడు ఆయన. శరీరము 2గా చీల్చబడిన, రక్తనాళములు పగులగొట్టబడిన, మరియు అక్కడ ఇప్పుడు ఆత్మ ఆయన శరీరము నుండి వచ్చుచుండగా అప్పుడు విశ్వాసులందరూ, మీరు దాన్ని చూచుచున్నారని నిరీక్షించున్నాను, చూడండి, విశ్వాసులందరూ అది రక్తము ద్వారా యేసు క్రీస్తు యొక్క శరీరంలోనికి వచ్చి చిందించబడిన యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా దేవుని ఆరాధించిరి. ఇప్పుడు నువ్వు ఎట్లా ఆరాధన చేస్తున్నావు తెలుసా? నువ్వు యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారానే నువ్వు దేవుని ఆరాధించాలను. హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క రక్తము లేకుండా ఏ ఆరాధన దేవుడు యాక్సెప్ట్ చేయడానా. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగుగాక. వరుసలో వారు క్రీస్తులో ఒక స్థానంలో పెట్టబడింది. నీవు దాన్ని చూచుచున్నావా? ఎప్పుడైతే యేసు క్రీస్తు రక్తము ద్వారా నువ్వు ఆరాధన చేస్తావో దేవుని, అప్పుడు ఏమంటుండే ఇక్కడ ప్రవక్తనగా, వరుసలో వారు క్రీస్తులో ఒక స్థానముగా పెట్టబడుతున్నారు. ఈరోజు దేవుడు క్రీస్తులో నిన్నొక స్థానంలో చూస్తున్నాడు. ఆయన చూసే స్థానాన్ని మనం కోల్పోదు. మనం పెట్టాడో మనకు తెలియదు, కానీ ఒక స్థానంలో యేసు క్రీస్తులో నిన్ను పెట్టుకున్నాడు దేవుడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆ స్థానాన్ని నువ్వు కోల్పోదును. దేవునికి ఘనత కలుగును గాక. అందుకే పౌలు ఏమాడుతాడు రోమాపతిగా, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి రాస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన రక్తం వచ్చి ఏం చేసింది? నిన్ను పరిశుద్ధుని చేసింది, పరిశుద్ధురాలుగా చేసింది. అప్పుడు ఆ పరిశుద్ధత యేసు క్రీస్తు రక్తం ద్వారా మీనికి వచ్చింది కాబట్టి ఆయన రక్తము ద్వారా నువ్వు ఆరాధన చేసినప్పుడు దేవుడు నీ ఆరాధనను అంగీకరిస్తున్నాడు. ఆ దేవుని ఆరాధనను అంగీకరించి క్రీస్తులో నీకు ఒక స్థానాన్ని ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడ ఉంటున్నావు నువ్వు తెలుసా? నువ్వు ఈరోజు క్రీస్తు అనబడే శరీరంలో నీ ఒక స్థానం. ఇది మామూలు స్థానం కాదండి. ఇది మామూలు స్థానమేనా? నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నావా ఆ స్థానాన్ని? దేవునికి మహిమ. హల్లెలూయా. ఒక స్థానంలో చూస్తున్నాడు దేవుడు నిన్ను. ఈరోజు అది నీకు తెలియదు, నాకు తెలియదు, అది దేవునికి మాత్రమే తెలుస్తుంది. అప్పుడు ఆ స్థానాన్ని ఎలా కాపాడుకుంటావనంటే పరిశుద్ధమైన జీవితం కలిగి. పరిశుద్ధమైన జీవితం ఎలా వస్తుంది నీకు? వాక్యానికి లోబడి జీవించినప్పుడు, వాక్యాన్ని హత్తుకొని జీవించినప్పుడు నీవు పరిశుద్ధమైన స్థానంలో నువ్వు ఉంటావు. ఒక స్థానంలో పెట్టాడట దేవుడు నిన్ను. ఎక్కడ? ఏ స్థానంలో? ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీగా జాబ్ చేస్తే అటెండర్ స్థానం ఉంటుంది, స్వీపర్ స్థానం ఉంటుంది, ప్యూన్ స్థానం ఉంటుంది, క్లర్క్ స్థానం ఉంటుంది, తర్వాత యూడిసి డివిజనల్ క్లర్క్ స్థానం ఉంటుంది, అప్పర్ క్లర్క్ స్థానం ఉంటుంది, ఆఫీసర్ స్థానం ఉంటుంది, హయ్యర్ ఆఫీసర్ స్థానం ఉంటుంది. ఒక్కొక్క స్థానాలు ఉంటాయి అక్కడ. ఈరోజు మనల్ని కూడా దేవుడు యేసు క్రీస్తులో ఒక స్థానం ఇచ్చాడు నీకు. మనకు తెలియదు అది, కానీ అది ఎవరికి తెలుస్తుంది? దేవునికి మాత్రమే తెలుస్తుంది. ఆ స్థానాన్ని ఏం చేయాలి? మనం ఈరోజు కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? నువ్వు ఈ వాక్యానికి లోబడి జీవించినప్పుడు, ఈ వర్తమానానికి లోబడి జీవించినప్పుడు ఆ స్థానాన్ని నువ్వు కాపాడుకుంటావు. నువ్వు ఆ స్థానం కాపాడుకున్న తర్వాత నువ్వు అదే విధంగా జీవిస్తే నిన్ను ఇంకా ప్రమోషన్ ఇస్తాడు వాచాన నీకు. హల్లెలూయా. ఇస్తాడా? అయ్యాడా? అని అనుకుంటారు చాలామంది. ఒక లేఖనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. అసలు నేను అండర్లైన్ చేసుకునే అన్నీ చాలా ఉన్నాయి, ఇంకా ఇది ఒకటే చదివిన ఇప్పుడు నేను. దేవునికి మేము. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును. ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. ఈ ప్రమోషన్ ఇస్తాడా దేవుడు అని అనుకోవచ్చును. దేవునికి మేము. హల్లెలూయా. 15వ అధ్యాయము చదవండమ్మా. 15వ అధ్యాయం 8వ లేఖనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులవుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ప్రమోషన్ కాదా? అవునా కాదా? ఒక స్థానానికి వెళ్ళి ఇంకో స్థానం పోవాలి కదా. నువ్వు బహుగా ఫలించాలను. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఉన్న స్థానంలోనే ఉండడు కాదు, ఇంకా ఏ స్థానంలో ఎక్కడ ఫలించాలి నువ్వు? దేవునిలో. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు మనం మొదట ఇది ఆత్మ సంబంధంగా తీసుకుంటే
మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, అప్పుడు మీరు నా శిష్యులు అవుదురు. మీరు హల్లెలూయా. బహుగాను ఫలించాలను, అది ప్రమోషన్ కాదా? అవునా కదా? ఫలించడం అంటే ఏంటిది? అభివృద్ధి పొందడం, ఒక స్థాయి నుండి ఉన్నత స్థాయికి పోవాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, క్రీస్తులో నీ స్థానం ఇచ్చాడు, ఒక స్థానం దేవుడు. అది ఏ స్థానం ఇచ్చాడో నీకు తెలియదు. ఆ స్థానంలో ఇంకా ఉన్నతమైన స్థానానికి నువ్వు పోవాలను. క్రీస్తులో ఎప్పుడు పోతావు? నువ్వు వాక్యానికి లోబడి జీవించినప్పుడు, ఈ కాల వర్తమానానికి లోబడి నువ్వు జీవించినప్పుడు, ప్రియ సోదరి సోదరుడా, నిన్ను ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకొస్తాడు. ఆ దేవుడు ఎవరో కాదు, ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఎన్నికలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కృపగల మా తండ్రి, నీ ఘననామాన్ని బట్టి ప్రభా నీకు ఎల్లేని వందనాలు నాయన, నీకు ఎల్లేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఈ మంచి ఉదయకాల సమయంలో ప్రభా నీ పరిశుద్ధ లేఖనం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. అవును ప్రభా, క్రీస్తులో మాకొక స్థానం మీరు ఇచ్చారనైనా, ఆ స్థానాన్ని మేము కాపాడుకోవాలి ప్రభా. అది పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు, నీతిగల జీవించినప్పుడు ప్రభా, మంచితనము నీ యొక్క వాక్యం అనే మంచిలో మేము జీవించినప్పుడైనా, నీ వాక్యానికి లోబడి జీవించినప్పుడు ప్రభా, మా ఇష్టం నెరవేర్చుకోవడం కాదు ప్రభా, నీ చిత్తం నెరవేర్చుకోవడానికి ప్రభా, ఈ లోకంలో మేము జీవించినప్పుడు నాయన, మీరు ఒక ఉన్నతమైన స్థానాన్ని మీరు మాకు ఇచ్చే దేవుడు తండ్రి. నీకు వందనాలు. ఇంతవరకు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. యూట్యూబ్లో ఉంటే బిడ్డలను కూడా ప్రభా మీరు దీవించండి, వారి సమస్యలు పరిష్కరించండి, వారి వ్యాధులను స్వస్థపరచండి, వారి రోగులను స్వస్థపరచండి, వారికి మంచితనాన్ని దయచండి, పరిశుద్ధతను దయచండి, నీతిని దయచండి. మీ ఆశీర్వాదాలు వారిని కుమ్మరించండి, మీ దయను వారి మీద కుమ్మరించండి. మీలో వారు అంటుకట్టబడడానికి దేవా నీ కృపను దయచండి. మీతో ఉన్న వాక్యాన్ని 30 అరదంతలు 100 దీవించి ఆస్వాదించుతండి. నీ నామాన్ని మహిమ మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.